గారు, వివేక్ బాబు గారు ప్లీజ్, వివేక్ బాబు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. రాలేదు కదా వివేక్ బాబు గారు, ప్రత్యేక హోదా కావాలని జనసేన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఏంటి అక్కడ సామాజికమైనటువంటి సమీకరణాలు అనుకూలంగా ఉంటాయనా, లేదు అంటనంటే పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనా, లేదు అంటనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారికి అన్ని కలిసి వస్తాయనేటటువంటి అంశాల మీద ఆలోచించి నిర్ణయం తీసుకున్నారంటారా? ఏంటి అక్కడ? ముఖ్యంగా మొదటి నుంచి గోదావరి జిల్లాల వాళ్ళు మా అధినేతని అక్కడ కంటెస్ట్ చేయమనేది మొదటి నుంచి కార్యకర్తలు ఒక 2 years నుంచి కోరుతున్నారు. సో కొన్ని రకాల సర్వేలు అండ్ అక్కడ నాయకులు కార్యకర్తలతో మాట్లాడడం, 2 గోదావరి జిల్లాలకు స్వీప్ చేయాలనేది, క్లీన్ స్వీప్ చేయాలి, వైసీపీ అనేది ఉండకూడదు గోదావరి జిల్లాలలో కూడా రౌడీలాగా వచ్చి ప్రవర్తించిన విధానానికి. సో ఖచ్చితంగా క్విట్ చేయాలనేది ఉద్దేశంతో గోదావరి జిల్లాలో కంటెస్ట్ చేయడము. అలాగే మిగతా అంశాలు అంటే కార్యకర్తల మనోభావాలు అండ్ ఇందాక చెప్పినట్టు అక్కడ స్థానికంగా ఒక స్టేబుల్ గా ఉంచాలి, మొదటి నుంచి భీమవరం కోరుకున్నారు కాబట్టి, అలాగే ఇక్కడ మేము ఖచ్చితమైన గెలుపునిస్తాము మేము అనే ఉద్దేశంతో ఒక సర్వే కూడా అంతర్గత సర్వే నిర్వహించి సో తీసుకున్న నిర్ణయము నేను ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు. అలాగే ఇందాక వైసీపీ ప్రతినిధి గారు కొన్ని మాటలు మాట్లాడారు, వాటికి కొన్ని వివరాలు ఇవ్వాలి. ఛానల్స్ కి సంబంధించి బొలిశెట్టి గారు ఏదైతే మాట్లాడారో ఎందుకు వాళ్ళు ఛానల్స్ ఖండించలేదు, అవన్నీ ఏదేదో రాతలు రాశారు అన్నారు. ఛానల్స్ వాళ్ళు ఏదేదో రాతలు రాస్తారు, అన్ని ఛానల్స్ వాళ్ళకు ఫోన్లు చేసి ఆ వార్త తీసేయండి అని చెప్పక్కర్లేదు, దానికోసమే ఆ వివరణ ఇప్పుడు ఇచ్చారు. పొద్దున ఒకటి పోస్ట్ చేసినందుకు వాళ్ళు వార్త తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా వార్త ఇవ్వలేరు కదా, అందుకే మళ్ళీ అందరికీ కలిపి ఒక వీడియో చేశారు. దాన్ని వీడియో వాళ్ళు పోస్ట్ చేసుకుంటే అది వారి విజ్ఞత, వీటిని చేయకపోతే అది మనం ఏం చేయలేము కాబట్టి దానికి ఒక క్లారిఫికేషన్. అలాగే అమరావతికి సంబంధించిన భూముల విషయంలో ఏం చేసినారు జనసేన వాళ్ళు, ఆ ప్రభుత్వంలో బయట నుంచి మద్దతు ఇచ్చారని చాలా సందర్భాల్లో గుర్తు చేశాను నేను. 2014 ఎన్నికల తరువాత జూన్ 8న ప్రమాణ స్వీకారం చేసిన 8 నెలల్లో అంటే మార్చి 23, 2015లోనే అమరావతి భూములకు సంబంధించి మా అధినేత బయటకు వచ్చి మాట్లాడారు. ఆ యొక్క ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి తోడుగా నిలబడడం జరిగింది. ఆయన 4.5 ఏళ్ళు ఏమీ కామ్ గా క్వైట్ గా లేరు, అటు కేంద్ర బీజేపీతో అడిగారు, ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా నిలదీయడం జరిగింది. మరి ఎందుకు ఇప్పుడు ఆ 2 పార్టీలు కలిసి ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుని మరి అదే జనం ఇంటికి పంపించారు కదా అని అన్నారు. ప్రజలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక రివ్యూ చేస్తారు, ఈ ప్రభుత్వం ఎలా పనిచేసింది, ప్రభుత్వానికి తిరిగి అవకాశం ఇవ్వచ్చా లేదా, లేకపోతే తప్పులు ఏమైనా జరిగాయి అనేది. సో 2019 ఎన్నికలకు సంబంధించినది చంద్రబాబు గారి ప్రభుత్వం పని చేయలేదు సరిగ్గా కాబట్టి వాళ్ళను డినే చేశారు. మీరు ఆల్రెడీ ఏదైతే కనపడినచ్చు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని స్వాములూరు మఠమోళ్ళు ఇచ్చినట్టు హామీలు ఏదైతే ఇచ్చారో ఆ మఠం హామీలు వారంలో రద్దు చేస్తానన్న హామీ 250 వారాలు అయిపోయింది, ఇంతవరకు ఆ హామీ నెరవేరలే. ఒక వారంలో రద్దు చేస్తానని హామీ కాస్త 250 వారాలు అయిపోయింది, అది ఇంకా జరగదు కూడా. ఎందుకంటే ఆయనకు అవగాహన లేక ఇచ్చారు ఆ హామీ అనేది మీ సకల శాఖ సలహాదారు గారు చెప్పిన వివరణ. ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థికి ఆయనకు సిపిఎస్ రద్దు మీద అవగాహన లేకుండానే ఒక వారంలో రద్దు చేస్తానని చెప్పడం అనేది అది వారి గొప్పతనం, అది దానికి మాటలు లేవు. కాబట్టి ఎందుకు ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ గద్దె దించాలి, 5 years తర్వాత ఎందుకు రివ్యూ చేస్తున్నారంటే 5 years పాలనకు సంబంధించి మరొకసారి ఎన్నికలు ఫేస్ చేస్తుంది ప్రతి గవర్నమెంట్. అందుకోసమని గతం తాలూకు ఏదైతే 2019లో ఆ ప్రభుత్వం ఓడిపోయిందో ఈ 5 ఏళ్ల పాలనకు సంబంధించిన రివ్యూలో ఏం తేలింది, ఆ ప్రభుత్వం ప్రజల జోలికి రాలేదు, ఈ ప్రభుత్వం ప్రజల జోలికి వచ్చింది. సహజంగానే ప్రతి ప్రభుత్వంలో అవినీతి మరకలు కావచ్చు, ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం కావచ్చు, దానివల్ల కొన్ని తప్పులు జరుగుతాయి. అది పెద్దగా ప్రభుత్వానికి సంబంధించినది మచ్చ రాకపోవచ్చు, లేదా మచ్చ వస్తే ప్రభుత్వాన్ని దించేస్తారు. మేము గతంలో చెప్పిన అదే మాట ఈసారి పబ్లిక్ జోలికి వస్తున్నారు. ప్రతి ఇన్సిడెంట్ లో ఇళ్లకొచ్చి బెదిరింపులు, ఇళ్లకొచ్చి కొట్టడాలు, హత్యలు, డోర్ డెలివరీలు ఇలాంటి ఘటనలు జరగడం వల్ల మళ్ళీ ఇలాంటి పార్టీనే ఉండకూడదు అనేది ఒక ఉద్దేశం తీసుకొని అందరూ కలిసి రావాలని చెప్పడం జరిగింది. అందుకు ఉమ్మడిగా రావాలని చెప్తున్నాం. ఆ ప్రభుత్వాన్ని దించడం జరిగింది. ప్రభుత్వాలు ఈసారి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దించాలంటే ఈ ప్రభుత్వం డైరెక్ట్ గా ప్రజల జోలికి వస్తోంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాలనేది ఒక ముఖ్యమైన పాయింట్. ఆ పాయింట్ తోనే మేము మళ్ళీ కలిసి రావాలనేది ఒక అజెండాగా పెట్టుకొని ముందుకెళ్తాం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు లేకపోతే ఏదో పారిపోయారు అని అన్నారు. ఎక్కడికి పారిపోలేదు, మీలాగా పరదాలు కట్టుకుని లేకపోతే అక్కడే తాడేపల్లిలో ఉండి
అన్నిటికీ పరదాలు కట్టుకొని ఏమి రావట్లేదు. ప్రతి సభకు వస్తున్నాము, ప్రతి పెట్టిన ప్రతి మీటింగ్ కి డైరెక్ట్ గానే అందరికీ పబ్లిక్ ఫేస్ చేస్తున్నాము, వినతులు తీసుకుంటున్నాము, పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము, ప్రజల ప్రతి ఇష్యూని అడ్రస్ చేస్తున్నాము గత 4.5 ఏళ్లుగా, ఆఫ్ కోర్స్ దగ్గరకు వచ్చింది 5 ఏళ్లుగా. కాబట్టి ఇక స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ప్లకార్డులు పట్టుకొని మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురాలేకపోయిన దద్దమ్మ చంద్రబాబు అని ఆ రోజు మాట్లాడిన ఈయన అసలు స్పెషల్ స్టేటస్ అనేది ఆ నోరెత్తి ఒక పోరాటం కానీ ఎంపీలు కానీ ఒక్కరు కూడా ఇంతవరకు నోరెత్తలేదు. ఎందుకంటే 303 కేంద్రంలో వచ్చాయంట, కాబట్టి మనం ఏమి మాట్లాడలేమంట. శ్రీశైలం గారు, నాకు అర్థం కాలేదు, ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు ఏ పార్టీ అయినా లేకపోతే ఏదైనా ఏ పార్టీ అయినా సరే మాకు ఇన్ని తక్కువ సీట్లు వస్తాయి, లేకపోతే మా సీట్ల మీద మీరు బతుకుతారు అని ఎవరైనా పోటీ చేస్తారా? ఎవరు చేయరు నాకు తెలిసి భారతదేశంలో. మన సీట్ల వల్ల అక్కడ అధికారం వస్తుంది, లేకపోతే మన సీట్ల దేబరించి మన సీట్లతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే మన సీట్లు అడుక్కొని తీసుకొని అప్పుడు మన స్పెషల్ కేటగిరీ సంతకం పెడితే మేము మద్దతు ఇస్తామని ఎవరన్నా అనుకుంటారా? అంటే అదొక ప్రొజెక్షన్ లో మన సంతకం పెట్టు, మాకు స్పెషల్ స్టేటస్ ఇయ్యి, మాకు స్పెషల్ స్టేటస్ ఇయ్యి, మేము సంతకం పెడతామని 2018 ఎన్నికలలో చేసిన హామీ. అంటే 2018 ఎన్నికలలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఎలాగైతే వాడుకున్నారో ఆయన వాడుకున్నట్టు ఎవరు వాడలేదు ఆ వాడకం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎందుకు మద్దతు కూడగొడతానన్నాడు, మేము రిజైన్ చేశాము, ఇది 14 నెలలు 15 నెలలు అని అన్నారు ఆయన వైసీపీ ప్రతినిధి. వాళ్ళు రిజైన్ చేసిండేది 6 ఏప్రిల్ 2018న వైసీపీ 5 ఎంపీలు రాజీనామా చేశారు, దాన్ని ఆమోదించలేకపోయారు. 6 నెలల లోపల ఎన్నికలు రద్దయ్యే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎలక్షన్ ఎలాగో వాళ్ళకు రాజీనామా ఆమోదించబడితే 6 నెలల ముందు ఆమోదించబడితే దాన్ని ఎలక్షన్ కండక్ట్ చేస్తారు, 6 నెలల తర్వాత ఆమోదిస్తే దానికి ఎలక్షన్ కండక్ట్ చేయరు. అది యాజ్ పర్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్న రూల్. కాబట్టి వీళ్ళు ఆమోదించుకోలేదు, అది జరగలేదు. ఇక మా అధినేత ఏం చెప్పారు, పార్లమెంట్ సెషన్ బిగినింగ్ లోనే, అంటే 40 రోజులు డ్యూ ఉన్న టైంలో మొదటి సెషన్ లోనే మనము ఆ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇస్తే ఆ చివరికి వచ్చేసరికి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అన్నారు. ఈ పాయింట్ ని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. కానీ వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే, ఆగండి, ఆ సెషన్ అయిపోతుందనగా, పార్లమెంట్ సెషన్ ఇంకొక 3 రోజుల్లో అయిపోతుందనగా వీళ్ళు